హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడే లేచాడు పాపం. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ. సో ఇవాళ నేను రాజమండ్రిలో డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను మీకు. అంటే మా అమ్మగారి ఇంట్లో అనమాట. సో ఇట్స్ 8:15 ఇన్ ద మార్నింగ్ అండ్ నేను లేచి రెడీ అయ్యాను. మా వాడు ఇప్పుడే లేచాడు నిద్ర. నువ్వు ఇప్పుడే లేచావు కదా? ఏంటి? సో అక్క వాళ్ళ పాపని ఫస్ట్ నేను స్కూల్లో డ్రాప్ చేయాలి. పాపకి జ్వరం వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ సిక్ లీవ్ తీసుకుంది. సో 1 వీక్ తర్వాత స్కూల్కి వెళ్తుంది పాప. ఇవాళ దాన్ని నేను డ్రాప్ చేయాలి. దగ్గరే ఒక 2-3 మినిట్స్ డ్రాప్ చేసేయచ్చు. మేము చాలా కన్వీనియంట్గా పాపని స్కూల్లో వేసుకున్నాము, ఈజీగా దింపి తీసుకురావడానికి ఉంటుంది అని. సో స్కూల్కి టైం అయిపోతుంది కదా, పాపని తీసుకెళ్దామని చూసేసరికి పాప బాబు ఇద్దరు దేవుడి గదిలో ఆడుకుంటున్నారు. పాప ఏమో మా వాడికి బొట్లు పెడుతుంది, దండం పెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. ఇంకా రామ్మ లేట్ అవుతుంది అని చెప్తే అప్పుడు వచ్చిందనమాట బయటికి. రెడీయా స్కూల్కి? రెడీయా? 1 వీక్ తర్వాత వెళ్తున్నావు, మరి పర్లేదా? మరి సెలవులు తీసుకున్నావు కదా, పర్లేదా మరి? అండ్ పాప ఇంకా చిన్నపిల్ల కాబట్టి నేను డైరెక్ట్గా క్లాస్ రూమ్కే తీసుకెళ్తాను. దాన్ని కూర్చోబెట్టాకనే వస్తాను. అండ్ ఈలోపు ఇంటికి వచ్చేసరికి మా బాబుకి అక్క తినిపిస్తుంది అనమాట టిఫిన్. వాడు టీవీలో సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అసలు. కరెక్ట్గా వీడికి టిఫిన్ అయ్యే టైంకి మా ఇంటికి పాలు తీసుకొని ఒక మామగారు వస్తారనమాట. సో అక్క వాళ్ళ పాప అండ్ వీడు ఇద్దరు పోటీ పడతారు ఆవిడ దగ్గర నుంచి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకోవడానికి. ఇవాళ పాప లేదు కాబట్టి వీడు ఒక్కడే పాల ప్యాకెట్లు తీసుకొని మాకు అందిస్తాడు అనమాట. నెక్స్ట్ మా వాడి వల్ల నాకు డ్రెస్ పాడైందని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ యూజువల్గా నేను ఇంట్లో టీ ఆర్ కాఫీ తాగను, బట్ కొంచెం హెడేక్గా ఉంది నాకు. మా వాడు అసలు పడుకోవట్లేదు ఈ మధ్య సరిగ్గా. ఒక 3-4 డేస్ నుంచి ఒక 4-5 సార్లన్నా లేస్తాడు. పిల్లలతో నిద్ర లేకపోతే చాలా కష్టం. సో కొంచెం హెడేక్గా ఉండి ఇలా కాఫీ తాగుతున్నాను. వాడికి నేను అర్జెంటుగా ఆంజనేయ స్వామి తాడు ఒకటి కట్టేయాలి. మేము ఏం బిలీవ్ చేస్తామంటే కొంచెం చికాగ్గా ఉన్నా నిద్రపోకపోయినా ఆంజనేయ స్వామి తాడు కడతాము. అండ్ మిరాకిల్ లాగా వాళ్ళ పేచీ తగ్గుతుంది, నిద్రపోతారు కూడా. రేపు ఎలా అయినా గుడికి వెళ్ళి కొంచెం ఆంజనేయ స్వామి తాయితే తీసుకొచ్చి మా వాడికి కట్టేస్తే కనీసం రేపైనా పాపడుకుంటాడు కదా, అందుకని. తర్వాత బాబుకి స్నానం చేయించేసి బాడీ అంతా మాయిశ్చరైజర్ రాసి బట్టలు వేయాలి. నాకు దానికే ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది ఈజీగా, ఎందుకంటే అస్సలు కుదురుండదు. మంచమంతా దొర్లుతూనే ఉంటాడు. బట్టలు వేయించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడతాడు. వాడిని ఆడిస్తూ చేయాలన్నమాట నేను ఆ పనులు కూడా, లేకపోతే అస్సలు చేయించుకోడు. మా వాడు చాచ్ అంటున్నాడు. ప్రవస్య కూడా ఇంట్లో లేదు కదా, సో పాపం చాలా బోర్ కొట్టేస్తుంది వాడికి. సో అలా సరదాగా బయటికి తీసుకెళ్దామని మా నానమ్మ వాళ్ళ ఇంటికి అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. చాలా దగ్గర, సో బై వాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మా ఆవిడే నన్ను నడిపించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. ఈవిడ మా నానమ్మ, అంటే వీడి తాతమ్మ అనమాట. బాబుని చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయి వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోయింది. అలా కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆడుకున్నాక వాడిని ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మా తాతమ్మకి అంటే వాడు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. వాడిని చూసి మా నాన్నమ్మ నేర్చుకొని మా నాన్నమ్మ కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది పాపం వాడికి. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను వీడిని. అక్కడ కొంచెం చిన్న యాపిల్ ముక్క ఇస్తే అది తింటూ కూర్చున్నాడు కొంతసేపు. ఆ తర్వాత ఆడేసుకున్నాడు మొత్తం. తర్వాత బాబుని ఇంటికి తీసుకొచ్చేసాను. అండ్ లంచ్ టైం అయింది కదా అని వాడికి తినిపించడం స్టార్ట్ చేశాను. ఆడేసుకుంటున్నాడు నాతో, తినడం మానేసి. అండ్ బాబుకి డే టైం 2 naps నుంచి సింగిల్ నాప్కి అలవాటు చేద్దామని మార్నింగ్ టైమ్స్ పడుకోబెట్టడం మానిపించేశాను నేను కావాలని. సో ఆఫ్టర్నూన్ మాత్రమే పడుకుంటున్నాడు బాబు. సో ఏదోలాగా బుజ్జగించి వాడికి తినిపించేసి పడుకోబెట్టేసి నేను కూడా తినేసాను. ఇట్స్ 3:30. నేను ఇప్పుడు పాప దగ్గరికి వెళ్ళాలి పాపని తీసుకురావడానికి. అండ్ మా వాడైతే పడుకున్నాడు, ఇంట్లో అందరూ కూడా పడుకున్నారు. సో ఇప్పుడు నేను పాప దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకురావాలి. పాప ఇవాళ స్కూల్కి 1 వీక్ తర్వాత వెళ్తున్నందుకు కొంచెం డల్గా వెళ్ళినా తిరిగి రావడం మాత్రం చాలా హ్యాపీగా తిరిగి వచ్చింది. అండ్ ఇంటికి వచ్చాక పాపకి అండ్ బాబుకి ఇద్దరికి స్నాక్స్ అనమాట. ఇవి నువ్వులుండలు బెల్లంతో చేసినవి. బాబుకి అండ్ పాపకి ఇద్దరికి కూడా చాలా ఇష్టం. అండ్ దే ఆర్ హెల్దీ టూ.
అయిపోయాక పిల్లలు ఇద్దరిని తీసుకొని మేడ మీదకి వచ్చాను కొంతసేపు ఆడుకుంటారు అని. అండ్ మా వాడికి కంపల్సరీగా నేను షూస్ వేస్తాను మేడ మీదకి తీసుకొస్తే, ఏదైనా చిన్న రాళ్ళ లాంటివి గుచ్చుకుంటాయి కదా అని. అండ్ ఆ షూస్ వేసే గ్యాప్లో కూడా మా అక్క వాళ్ళ పాప మధ్య మధ్యలో వస్తూ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. చాలా అల్లరి పిల్ల తను అసలు. అండ్ వాళ్ళని కొంతసేపు అలా ఫ్రీగా వదిలేసాను ఆడుకోవడానికి. అండ్ మేడ మీద కొంచెం ఇసుక ఉంది. మా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని రెనోవేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇసుక అనమాట అది. వర్షం పడడం వల్ల ఇసుక అంతా తడిచి వీళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది అది ఆడుకోవడానికి. సో వీళ్ళిద్దరు చాలా ఇష్టపడతారు దాంట్లో ఆడుకోవడానికి. కానీ నాకు కొంచెం భయం, ఎందుకంటే మా అమ్మగారు మమ్మల్ని చిన్నప్పుడు ఇసుకలోను మట్టిలోను అస్సలు ఆడుకొనిచ్చేవారు కాదు. సో నాకు అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు. బట్ నా పిల్లలు ఇలా అవ్వకూడదు అని చెప్పి నాకు అంత ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని అలో చేస్తాను అందులో ఆడుకోవడానికి, సిన్స్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. సో అలా మా వాళ్ళు కొంతసేపు ఆ ఇసుకలో ఆడుకుంటారు. ఆ తర్వాత నేను కిందకి తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించి తినిపించి కొంచెంసేపు ఆడుకున్నాక పడుకోబెట్టేస్తాము అంతే. సో ఇలా ఇవాళ నా రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా గడిచింది. అండ్ ఇది కొత్త కదా, సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ వ్లాగ్ నేను ఎలా షూట్ చేశానో ఇది ఎలా వస్తుందో కూడా నాకు తెలీదు. Since it's new for me, I hope you like this video, and if you like this video, please do like, share and subscribe. Thank you. Thank you చెప్పండి. Thank you. Say bye. Bye.